నమస్కారం అండి. శ్రీమాన్ వాస్తు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వాస్తు నిర్మాణంలో ఉపయోగించే ముఖ్యమైన 3 పరికరాల గురించి తెలియజేసుకుందాము. మొట్టమొదటి పరికరం దిక్సూచి, రెండవ పరికరం టేపు, మూడవ పరికరం మెట్నా. ఈ 3 గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిది దిక్సూచి. ఈ దిక్సూచి ద్వారా మనం దిక్కులు తెలియజేయడానికి కోసం వాడతాము. వాస్తు నిర్మాణంలో అతి ముఖ్యమైనది దిక్సూచి. దిక్కులను తెలియజేసుకోవడానికి కోసమని ఇది ఉపయోగిస్తాము. మన ఇల్లు లేదా ఖాళీ స్థలము ఎన్ని డిగ్రీలకు తిరిగింది అని తెలుసుకోవడానికి ఈ దిక్సూచి అనేది వాడతాము. ఈ దిక్సూచిని మనము ఆల్రెడీ కట్టిన ఇంటికి మీరు చూడాలనుకుంటే రోడ్డు మధ్యలో వెళ్ళి చూడండి, ఇది దిక్కులు ఎలా ఉందో మనకు తెలియజేస్తుంది. అదే విధంగా కట్టిన ఇంటికి లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఇలా పెడితే మనకు దిక్కులు ఏ వైపు ఉందనేది తెలియజేస్తుంది. మరియు ఈ ఇంటికి మరియు ప్రహరికి మధ్యలో ఒక దారాన్ని పట్టుకొని ఈ దారాన్ని కూడా మనము ఇలా చెక్ చేస్తే కూడా మనకు దిక్కులకు ఎన్ని డిగ్రీలు తిరిగిందనేది తెలుస్తుంది. అంటే ఈ దిక్సూచి ద్వారా ఒక స్థలము ఏ వైపు ఎన్ని డిగ్రీలు తిరిగింది అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి మొట్టమొదటి పరికరం చాలా ముఖ్యమైనది. దిక్కులను తెలియజేసుకోవడానికి కోసం ఉపయోగించే పరికరమే దిక్సూచి. ఈ దిక్సూచిలో కూడా 3 రకాలు ఉంటాయి. మొట్టమొదటి రకం మేము ఇప్పుడు మీకు చూపిస్తుంది మాన్యువల్ దిక్సూచి. ఇంకా రెండవ రకం ఏంటంటే మనకు ఫోన్లో కనిపిస్తుంది, దీన్ని డిజిటల్ దిక్సూచి అంటాము. ఎన్ని డిగ్రీలు తిరిగింది అనేది ఇప్పుడు మీకు కనిపిస్తామని చూడండి. ఇంకా మూడోది గూగుల్ ఎర్త్ అనే దాన్ని ఒక సాఫ్ట్వేర్ని మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లోనే కానీ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సెర్చ్ బార్లో మీ లొకేషన్ ఎక్కడుందో ఆ లొకేషన్ని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీ లొకేషన్ కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ కట్టిన ఇంటికి మాత్రం గూగుల్ ఎర్త్ చూడడానికి వీలవుతుంది. ఈ కట్టిన ఇంటి ఎన్ని డిగ్రీలు తిరిగింది అనే దాన్ని ఈ రూలర్కి వెళ్ళి రూలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ రూలర్లో వచ్చిన దాన్ని ఇలా ఇక్కడ వైపు కనుక మీరు ఆ కర్సర్ని పెట్టినప్పుడు ఎన్ని డిగ్రీలు చూపిస్తుందో ఈ రూలర్ అనే దాంట్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. మొట్టమొదటిది అతి ముఖ్యమైనది, మన ఇంటిని ఎన్ని డిగ్రీలు తిరిగింది అనేది చెప్పేదే దిక్సూచి. ఇక రెండవది టేపు. ఇది ఒక స్థలము ఒక కొలతలు తెలియజేయడానికి కోసం ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా మీకు ఉపయోగించే టేప్ని ఏం చేయండి అంటే స్టీల్ టేప్ వాడండి. ఎందుకంటే కొలతలు మీకు ఖచ్చితమైన విధంగా వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ రోడ్డు ఉన్నది. ఇది ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది సుమారుగా 7 ఇంచులు అని చూపిస్తుంది. ఇక్కడ కూడా 7 ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి, ఇక్కడ చెక్ చేసుకోవడానికి పూర్తిగా ఈ టేపును మనం ఉపయోగించవచ్చు. దాంతోపాటుగా మూలలు అంటే నైరుతి నుంచి ఈశాన్యం మూల పెరిగిందా, లేదంటే ఈ మూలలు పెరిగిందా, ఇంటికి ఈ మూలలు పెరిగిందా, లేదంటే ఈ మూలలు పెరిగిందా అని తెలుసుకోవడానికి ఈ టేప్ను వాడతాము. టేపు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ దాంతోపాటుగా ఇంకా చిన్న టేప్ కూడా ఉంటుంది. ఇది చిన్న టేప్ తీసుకున్నప్పుడు ఎందుకు ఉపయోగం అవుతుందంటే ఎక్కడైనా ఆల్రెడీ కట్టిన ఇల్లుంటే ఆ ఇంటికి మరియు ప్రహరికి మధ్యలో ఖాళీ స్థలం ఎంత ఉంది ఇలా మనం మెజర్ కొలవడానికి కోసమని ఉపయోగపడుతుంది ఈ చిన్న టేపు. ఇది దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే మనం కనుక ఈ మూలలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా ఇండ్లకు మేము వెళ్ళినప్పుడు ఏమవుతుందని అంటే చూడడానికి ఇక్కడ 2 ఫీట్లు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఫీట్లు ఉందనుకోండి, ఇదే 2 ఫీట్లు ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడ ఉండకుండా ఏమవుతుందంటే ఇక్కడ 2 ఫీట్లు 6 ఇంచులు 3 ఫీట్లు అలా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు దక్షిణ నైరుతి పెరిగిపోతుంది. అదేవిధంగా ఇక్కడ సమానంగా ఉండాల్సింది పోయి ఇక్కడ ఏమవుతుందంటే మనకి పశ్చిమ నైరుతి 1 ఇంచు 2 ఇంచులు అలా పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన మూలలకు ఉందా ఇల్లు, ఈ మధ్యలో ఖాళీ స్థలం కరెక్ట్గా ఉందా. కొందరు ఇళ్ళకి ఏంటంటే ఈశాన్యం కూడా వీళ్ళు అనుకుంటారు ఏంటంటే ఇది మా ఈశాన్యం పెరిగిందా అనుకుంటారు. ఎప్పుడైతే మనం టేప్ పెట్టి చెక్ చేసినప్పుడు ఈశాన్యం పెరిగిందా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి దాంతోపాటుగా కొత్త ఇంటికి కంపల్సరిగా డయాగ్నల్ కూడా మనము చెక్ చేసుకోవడానికి కూడా ఈ టేప్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా నైరుతి 90 డిగ్రీస్ ఉందా లేదా అనేది మెట్న ప్రకారం 90 డిగ్రీస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా ఈ టేప్ వాడతాం మనము. ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 ఫీట్ ఒక బిందువుని ఏర్పరిచి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఫీట్లు ఇంకొక బిందువుని ఏర్పరిచి ఈ మధ్యలో ఖాళీ స్థలం మనకి ఇక్కడ డయాగ్నల్ చూస్తే 5 ఫీట్ రావాలి. ఈ విధంగా నైరుతి మూలను మనము ఎగ్జాక్ట్గా కరెక్ట్గా నిర్ధారించడానికి ఈ టేప్ను వాడతాం. అదేవిధంగా ఇంకొకటి ముఖ్యమైనది మెట్నా. దీన్నే మనం మూలమట్టం అని కూడా అంటాము. ఈ మూలమట్టం చూసి మూలలు కరెక్ట్గా ఉన్నాయా తెలియజేసుకోవడానికని మూలమట్టం అనే పేరు వచ్చింది దీనికి. ఇలా చూడండి, ఇది కరెక్ట్గా మనకు మూలకు ఉందా లేదా అని తెలుస్తుంది. కొందరి మూలలు ఇలా పెరగడము,
ఇలా పెరగడము, దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మెట్నాను ఉపయోగించండి. మీ దగ్గర 2 ఫీట్లు 1/2 ఫీట్ అనేది మెట్నా దొరుకుతుంది. ఆ మెట్నాని ఉపయోగించి మాత్రమే నిర్మాణాన్ని కొనసాగించండి. ఎందుకంటే మెట్నాకు మీరు కట్టలేదు, ఉదాహరణకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైతుందంటే డయాగ్నల్లో చేంజ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి డయాగ్నల్స్ చేంజ్ అయిపోతుంది. ఇల్లు ఎప్పుడైనా కానీ డయాగ్నల్గా అంటే వైమూల అంటాం కదా, ఈ వైమూలలో కరెక్ట్గా ఉండాలి. కాబట్టి అలా ఉండాలి అని అంటే మీరు మెట్న ఉపయోగిస్తేప్పుడు మాత్రమే మీకు సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతిసారి అంటే బునాదులు తవ్వి ఇక్కడ మీరు ఏదైతే బునాది ఏర్పరుస్తారో అప్పుడు మెట్నను యూజ్ చేయండి. ఆ తర్వాత మీరు గోడలు కట్టేటప్పుడు కూడా మరి ఇంకొకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మూడవసారి దానికి ఇంటికి ప్లాస్టరింగ్ చేసేటప్పుడు కూడా ఒక 1/2 ఇంచు 2 ఇంచులు కూడా మాకు డిఫరెన్స్ అవుతా ఉంది. మా అనుభవంలో ఏం తెలుతుందంటే ఈ నైరుతిల దోషాలు చాలా కూడా ఈ మెట్నాను ఉపయోగించకపోవడం వల్లనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మూడోసారి ఏంటంటే ఈ ఇంటికి అస్తరకారు చేసేటప్పుడు కూడా ఒకసారి మూలలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయండి. కాబట్టి ఈ మెట్నా అనేది చాలా ముఖ్యమైన పరికరం. ఇంకా కూడా మా అనుభవంలో తేలిందనంటే మీ ఇంటికి ఎవరైనా వాస్తు సిద్ధాంతులు కానీ వాస్తు చెప్పుకొచ్చే వాస్తు నిపుణులు కానీ మీరు ఇంటికి వచ్చినప్పుడు వారిని మీరు గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిసారిగా మీ ఇంటికి ఒక వాస్తు నిపుణులు వచ్చినప్పుడు బయట నుండి మీ ఇంటిని మొత్తం కూడా పరిసర వాస్తును చెక్ చేస్తున్నా లేదా చెక్ చేసుకోండి. అంటే ఏంటనంటే మీ ఇల్లు ఏ రోడ్డు వైపు ఉంది, పడమర వైపు దక్షిణ వైపు ఇంకా ఇండ్లు ఏమైనా ఉన్నాయా, ఉత్తరం తూర్పు వైపు ఏమైనా ఇండ్లు ఉన్నాయా, ఆ ఇంటికి ఏదైనా వీధి పోట్లు వీధి చూపులు ఉన్నాయా, ఆ పరిసర వాస్తు కూడా గమనిస్తున్నారా లేదా అని తెలుసుకోండి. మరియు దిక్సూచిని ఉపయోగించి దిక్కులను నిర్ధారణ చేస్తుండా అనేది కూడా మీరు అడిగి మరీ తెలుసుకోండి. ఇంకా రెండవది, మీ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఈ పాత ఇండ్లు అయితే ఇక్కడ నుంచి ఇక్కడి కొలతలు, ఇక్కడ నుంచి ఇక్కడ కొలతలు, ఈ కొలతలు సరిగ్గా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి టేప్ను వాడుతున్నాడా లేదా కూడా మీరు గమనించండి. దాంతో పాటుగా మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు పాత ఇల్లు అయితే లేదంటే ఆల్రెడీ కొంచెం వర్క్ నడుస్తున్న ఇల్లు అయితే మెట్నను ఉపయోగిస్తున్నా లేదా, ఈ మెట్నకు ఇలా పెట్టి చూస్తే మూలలు పెరిగిందా లేదా అనేది కూడా చూస్తున్నారా లేదా అని కూడా మీరు గమనించుకోండి. దీని ద్వారా ఒక వాస్తు నిపుణుని మనం ఒక అంచనాకు రావచ్చు. ఈ వాస్తులు చెప్పే అతను కరెక్ట్గా మాకు సరైన సలహా ఇస్తుండు అనే విషయాన్ని మీరు గమనించాలి అని అంటే ఈ 3 పరికరాలను ఎవరైతే వాడుతారో వారు మాత్రమే సరైన వాస్తు సలహా చెప్పడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 3 పరికరాలను యొక్క ప్రాముఖ్యత ఈ వీడియోలో తెలియజేశాను మీకు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.